యు ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ యువర్ లైఫ్. తెలుగులో చెప్తాను, నీ జీవితానికి నువ్వే ప్రవక్త. పక్కన చెప్పండి, యు ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పండి. నా జీవితాన్ని నేనే ప్రవక్తను. పక్కన చెప్పండి, నీ జీవితం నువ్వు ప్రవక్త అని చెప్పండి. ఏం మాట్లాడతలేదు. तेरे जीवन का तू नबी అని చెప్పండి. మీరు మాట్లాడుకున్నారా కర్ణాకర్ ఒకరు ఇంకా శైలం ఒకరు చెప్పండి, నీ జీవితానికి నువ్వు ప్రవక్త అని చెప్పండి. మీ జీవితాన్ని మీరే ప్రవక్త అని చెప్పండి. అభిషేక్, యు ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఆమేన్. వింటలేదు, వాడు సైడ్ ట్రాక్ ఎత్తున్నాం అనుకుంటా. అక్కడ ఏం చేస్తున్నాం? ఫ్యామిలీ మీటింగా? ఈరోజు వచ్చేసి ముందుకు వచ్చేసి ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో యు హావ్ స్టార్ట్ రికార్డింగ్ ఆన్ మొదలుపెట్టేసావా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, నూతన నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఓకేనా? అంటే ప్రవక్తలు ఎలా ఉంటారు? రాష్ట్రానికి, దేశానికి అలా ప్రవక్తలు ఉంటారు, సంఘంలో ప్రవక్తలు ఉంటారు. ఓకేనా? నేను వీరి గురించి మాట్లాడుతున్నాను. నేను దేని గురించి మాట్లాడుతానంటే, ప్రభువారు నిన్ను చూస్తున్నప్పుడు నీ జీవితానికి నువ్వే ప్రవక్తలాగా చూస్తారు. నా మాట వింటున్నారా? సరే, అసలు ప్రవక్తగా ఉంటే నీకు నాకు బెనిఫిట్ ఏంటిది? సో వాట్ ఈస్ దట్ అడ్వాంటేజ్ యూ హ్యావ్ వెన్ యు ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్? హల్లెలూయా. అడ్వాంటేజ్ ఏముందా? హలో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, రెండోది మీరు నేర్చుకోవాల్సిన విషయము, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు, దేవుని స్తోత్రం, కానీ రెస్పాండ్ కూడా అవ్వండి. నా కళ్ళలో కలిసి చూడండి. హలో చెరి, చూడండి. ప్లీజ్ లార్డ్, సో లుక్ ఎట్ మీ. యవన్, ఏం చెప్తున్నాను? చూడమని. నీ జీవితానికి నువ్వు ప్రవక్త అని చెప్తున్నాను. సార్, అడ్వాంటేజ్ ఏంటిది? సో మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి. సో వాట్ ఈస్ దట్ అడ్వాంటేజ్ యూ హ్యావ్ when the Bible says you are the prophet of God for your life? మన జీవితంలో కావాల్సినవి పొందుకోగలుగుతాము, దేవుళ్ళ సంతోషంగా ఉండగలుగుతాము మనం పలకడం ద్వారా. ఇంకెవరైనా చెప్తున్నా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, వినండి, ప్రవక్తకున్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? తను మాట ఉచ్చరిస్తే ఆ మాట నేల పాలవదు, ఆ మాట నెరవేర్చబడుతుంది. విన్నారా మాట? సరదా ప్రవక్త గారు ఇలా అన్నారు అనుకోండి, వచ్చే వారానికల్లా కొత్త కొత్త రాన్నారు అనుకోండి, సరదాగా అన్నా సరే నువ్వు ఆమెను అన్నావు అనుకో, వచ్చే వారం కల్లా నువ్వు కారుతో వస్తావు. ప్రైజ్ ది లార్డ్. సరే, మీ జీవితం పట్ల మీరు ప్రవచనాలు పొందుకున్నారండి? హలో, మీ జీవితం పట్ల ఎవరైనా ప్రవచించారా? నేను ప్రవచించానా? పాస్టర్ చుక్సేగా ప్రవచించారా? మనకు ఆత్మీయత నుండి పాస్టర్ క్రిస్గా ప్రవచించారా? ప్రైజ్ ది లార్డ్. సరే, మరి ప్రతిరోజు పాస్టర్ క్రిస్సయ్య గారు మీతో ప్రవచిస్తున్నారండి? ప్రతిరోజు జోనల్ పాస్టర్ చుక్సయ్య గారు మీ జీవితంలో ప్రవచిస్తున్నారా? ప్రతిరోజు నేను మీకు ఫోన్ చేసి మెసేజ్ చేసి ప్రవచిస్తున్నానా? లేదుగా. మరి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రవచనంలో ఆశీర్వాదం ఉంది, ప్రవచనం శక్తివంతమైంది, మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. అరే, పాస్టర్ క్రిస్సయ్య గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి ప్రవచిస్తారో అనుకున్నాము. వ్యక్తిగతంగా ప్రవచించలేదు, కానీ జనరలైజ్డ్గా కాంగ్రిగేషన్ మీద ప్రాఫెసీ ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనకు తెలిసిన విషయం ఏంటి తెలుసా? ఎవరి కోసం వెయిట్ చేయకండి. మీ జీవితానికి మీరే ప్రవక్త కనుక మీ జీవితం మీద మీరు ప్రవచించుకోండి. ప్రైజ్ ది లార్డ్. పొద్దున్న లెగ్గానే ఫోన్ ఉంటే ఫోన్ ఆన్ చేసుకొని ఫ్రంట్ కెమెరా పెట్టుకోండి, లేకపోతే అద్దం ముందుకు వెళ్ళండి. ఏమంటారు తెలుసా? అబ్బా, దేవుళ్ళగా ఉన్నానని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందమంతా నాలో ఉన్నానని చెప్పండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పాలి. ఈ సిటీకి నువ్వే పెద్ద టాక్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అసలు మగాడు అంటే నువ్వేనని చెప్పాలి. హలో, యు ఆర్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. అర్థం గట్టిగా ఆమె చెప్పలేదు. యు ఆర్ ద గ్రేటెస్ట్ చర్చ్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. యు ఆర్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. యు ఆర్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. అత్యధికమైన ధనవంతులు మీరేనండి.
గొప్ప సంఘం అంటే ఈ సంఘమేనండి. పెద్ద సంఘం అంటే ఇదే సంఘం అండి. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కోటీశ్వరులందరూ ముందే కూర్చున్నారు. హలో, ధనవంతులందరూ ఇక్కడ కూర్చున్నారు. నీతిమంతులు ఎదురు ఉన్నారు. ఆరోగ్యవంతులు ఇక్కడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు మీరేనండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేస్తాను నేను దేవుని యొక్క వాక్యమును మీ మీద నేను పలుకుతూ ఉన్నాను. విన్నారండి? మీ సెల్స్లో డిఫరెన్స్ మీరు అనుభవించగలుగుతున్నారా? హలో, వాక్యం వచ్చినప్పుడు మామూలు ఉండదండి. నేను నరంలో వాక్యం అయిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేనికైనా లిమిట్ ఉంటుందేమో కానీ దేవుని వాక్యం లిమిట్ ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, శతాధిపతి. వచ్చి ఏసయ్యా మా ఇంటికి రావా, మా బాబుని స్వస్థపరచడానికి అన్నప్పుడు, సరే వెళ్ళరా అబ్బాయి వస్తానన్నారు. వెళ్తున్నప్పుడు మనకు అర్థమైపోయింది ఈయన రావక్కర్లేదు, ఈయన మాటలు పలికితే చాలు ఆ కార్యం జరిగిపోద్ది. సో యేసు ప్రభు వారు మా ఇంటికి రావద్దన్నారు. హలో, ఏమన్నా దమ్ము ఉంటుందా మీలో? నువ్వు మా ఇంటికి రావక్కర్లేదు ప్రభు, నీ మాట పలికితే చాలు అనే దమ్ము ఉందా? హలో, వెంటనే యేసు ప్రభులో చూసారంట. అయ్యి బాబాయ్, ఎంతమంది వెనకాల ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వీరిలో లేని గొప్ప విశ్వాసము వీళ్ళలో ఉందని కనుక్కున్నారంట. ప్రైజ్ ది లార్డ్. సో నేను ప్రవచిస్తున్నానండి, ఈ క్రైస్ట్ ఎంబసీలో ఉన్న విశ్వాసం కన్నా మీలో ఉన్న విశ్వాసం గొప్పది. ఎవరు చర్చి వాళ్ళు నాకు తగినంగా మాట్లాడుకుంటారు, మరి వాళ్ళు మాట్లాడుకుని నేను చేయలేను. నా చర్చిలో నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. సో నేను ప్రవచిస్తున్నాను, యు ఆర్ ద గ్రేటెస్ట్ చర్చ్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. యు ఆర్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. యు ఆర్ ద రిచెస్ట్ చర్చ్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. ఐ యామ్ ద పాస్టర్ ఆఫ్ ద రిచెస్ట్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్. సో నేను చెప్పే విషయం ఏంటి తెలుసా? నీ మీద ప్రవచించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ప్రతిసారి వారి కోసం నువ్వు వెయిట్ చేయక నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే ఊహించుకొని ప్రవచించు. నేను కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే ఈ వాక్య భాగాలు చూపిస్తాను, తెలిసి కాదు చెప్పి. ఎజికేల్ని ప్రభువు ఎక్కడ తీసుకెళ్ళారు? ఎముకల గుహలోకి తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళారమ్మా? ఎప్పుడైనా వెళ్ళారండి ఎముకల గుహలోకి? హలో, ఎముకలు ఎప్పుడైనా చూసారా? మీ ఎముకలు చూసారా, పక్కన ఎముకలు చూసారా? ఓకే, ఎప్పుడైనా మీరు హస్తి పంజరాలు చూసారా? ఎక్కడ చూసారండి? హాస్పిటల్ పంజరాలు కనబడ్డాయన్నా? ల్యాబ్స్ చూసారా? ఓకే, మసాలాలు కూడా చూసారా? సో మీరు ఒకటో రెండు చూసారు అనుకుంటా, అంతేనండి. కానీ ఈ ప్రవక్తని ప్రభువారు ఎముకల గుహలో తీసుకెళ్ళిపోయారు. అంటే ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయి? ఎముకలు కనపడుతున్నాయి. అయితే ప్రభువారు అంటారు, ఎందుకైనా ఈ బ్రతుకుతాయని అడిగారు. ఏమన్నారు? ఈయనేమన్నారు మనలాగే, నాకేం తెలుసు ప్రభు, నీకే తెలియాలన్నారు. హలో హలో, మన క్రైస్తవ జీవితంలో ఇదే. ప్రభువారు వచ్చి నీ జీవితం మారుతుందిరా అంటే, ప్రభు మరి మారుతుంది అనుకుంటాం ఏంట్రా అంటే, నాకేం తెలుసు ప్రభు, నీకే తెలుసు అంటే ఏమన్నావు? నువ్వు అనుకుంటే జరుగుతుంది అంటున్నాం మనం. కానీ ప్రభువారు ఏమన్నా, నేను అనుకుంటే కదా నువ్వు అనుకుంటే జరుగుతుందని చెప్తాను. అందుకే ఈ ప్రవక్తలు అంటారు, ప్రవచించదా ఎముకలు చూసి ప్రవచించన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కావాలి, నీ జీవితానికి బాధ్యత నువ్వే వహించాలి. ఈ రోజు నువ్వు ఆశీర్వాదం కూడా వెళ్తున్నా, అది నీ యొక్క రెస్పాన్సిబిలిటీ. లేదు నా జీవితం కింద మీద కూడా దొల్లుకుంటూ మసంటేసిన అనుకుంటున్నావు అంటే ఆ బాధ్యత నీదేనండి. వింటున్నా నా మాట? ప్రైజ్ ది లార్డ్. టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. చెప్పండి, పక్కన తడి చెప్పండి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పండి. నీ జీవితానికి నువ్వే బాధ్యత వహిస్తాను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సో నేను అడుగుతున్నాను, నీకు అసాధ్యమైన ఏమైనా ఉందా అండి? మరి ఎముకల జీవం వస్తుందా అని ప్రభువారు అడిగినప్పుడు ఈ పెద్ద ఏం చెప్పాలి? అదే క్రైస్ట్ ఎంబసీ మెంబర్ ఏం చెప్తుండే? ఐ ప్రొఫెసర్ అంటుండే ఉంది. హల్లెలూయా. సరే, మీకు ఈరోజు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి
డాక్టర్ పాల్ యాంగిచో గారు తన యొక్క జీవితంలో నేర్చుకున్న ఒక విషయం మీకు చెప్తాను. అదేవిధంగా పాపా హేగన్ గారు చెప్పిన ఒక విషయం మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఒక రోజు అంట డాక్టర్ పాల్ యాంగిచో దగ్గరికి ఒక తల్లి వచ్చి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తుందంట. ఏం చెప్తుంది? ప్రేయర్ రిక్వెస్ట్. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏమంటే పాస్టర్ గారు, మా కుమార్తె ఉందండి, కానీ తను ఎలా బ్రతుకుతుందంటే లోకంలో బ్రతుకుతుందను లోకస్తురాలుగా ఉంది. ఏది పడితే అది మాట్లాడుతుంది, ఎక్కడ పడితే అక్కడ బ్రతుకుతుంది. ఇప్పుడు కూడా నేను ఈ విషయం మీకు చెప్తున్నప్పుడు తన హోటల్ ఎవరితో ఉందని పాల్ యాంగిచో చెప్తున్నారంట. వినండి మాటలు. ఏం చెప్తుంది? పాస్టర్ గారు, మా కుమార్తె పరిస్థితి ఎలా ఉంది, ఈ విషయం మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా వేరే అబ్బాయితో హోటల్లో ఉంది, నాకు ఒళ్ళు మండిపోతుంది, మా జీవితానికి, మా రాష్ట్రానికి, మా కుటుంబంలో పెద్ద చెడ్డపే తీసుకొస్తుంది అని నేను చెప్తున్నాను. ఎవరు చెప్తుంది? చెప్పాలి పేరు. ఏం పేరు? వెంటనే అయ్యగారు ఏం చేసి తెలుసా, అవునమ్మా అనలే, ఠీక్ నమస్కారం ఉందన్నారంట. ఏమన్నా? హలో, అయ్యగారు చెప్పిన విషయం ఏం చేస్తా, అసలు నీ కుమార్తెను నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అని అడిగారండి. ఏమన్నారు? నీ కుమార్తెను నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? అయ్యగారు అన్నారంట, నీ కుమార్తె రక్షింపబడి పశుధాత్మ పొందుకొని తిరిగి వస్తుంది అని అన్నట్టుగా చూడమ్మా అన్నారంట. నేను చూడలేకపోతున్నాను పాస్టర్ గారు అన్నారు. నేను ప్రార్థన చేయకపోవాలన్నానంట. అయితే అయ్యగారు వచ్చిన అసైన్మెంట్ ఇచ్చారంట, రాసుకో నోట్లో, నా కుమార్తె రక్షింపబడి దేవుని ఆత్మను పొందుకొని మైండ్కి వస్తుంది అని రాసుకో అని చెప్పారంట. ఈమె వెళ్ళిందంట, ఇంకో రోజు పలుకుతూ ఉందంట. మనసేమో యాక్సెప్ట్ చేస్తలే, చింత బాధ అన్నీ ఉన్నాయి, అవమానం కూడా వెళ్తాం, కానీ పలుకుతాం, నా కుమార్తె చాలా అందంగా ఉంది, నా కుమార్తె రక్షణకు వస్తుంది, నా కుమార్తె దేవుని ఆత్మ పొందుకొని, నా కుమార్తె సంఘంకి వస్తుంది, నా కుమార్తె రక్షణకు వస్తుంది అని రోజు పలుకుతోందంట. చెప్పండి, రోజు పలుకుతుంది చెప్పండి. తను పలుకుతూ ఏమైపోయింది తెలుసా, తను పలికిన మనం నమ్మడం మొదలుపెట్టేసింది. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక రోజు అర్ధరాత్రి తను పడుకున్నప్పుడు డోర్ టక్కా సౌండ్ వచ్చిందంట. ఎవరు అర్ధరాత్రి అనేసి వెళ్ళి డోర్ తీసి వస్తే తన కుమార్తె ఇంటికి వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే విషయం అసలు మర్చిపోకూడదు. నువ్వు నీ కుటుంబంలో ఉన్న వారిని, నిన్ను నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావు? వాళ్ళు వెళ్తున్న పరిస్థితులను మీరు చూడద్దు. మీరు ఏమైతే చూడాలనుకుంటున్నారో అది చూడండి, అదే పలకండి. మీరు చూస్తున్నది, పలుకుతున్నది ఖచ్చితంగా దానికి కార్యరూపం జరుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కంటిన్యూస్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆగిపోతాయి మీరు చూడటం మొదలు పెడితే. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాను. మీ కుటుంబస్తులు మీరు ఏ విధంగా ఉండాలో చూడండి, పలకండి, అది జరుగుతుందని చెప్పాను. నేను చెప్పే మాటలు మీరు విన్నట్లయితే, దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఈ కంటిన్యూస్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆగిపోతాయి. పాస్టర్ గారు, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా కుమార్తె కోసం ప్రార్థన చేయండి పాస్టర్. అస్సలు మాట్లాడట్లేదు. బయలుజోతులే ప్రార్థన చేస్తే చర్చకు రావట్లే. నేను అంటున్నా మీ అందరికీ, నీ కుమారుడను, నీకు ఒక కుమార్తెను నువ్వే విధంగా చూస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పాలి మీరు నాలాగా. నేను ఆ కుటుంబము కలిసి దేవుని ఆరాధన చేస్తాం, నేను ఆ కుటుంబం కలిసి దేవుని పరిచయం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఇది పలుకుతూ ఉన్నాను. మామిడి పెద్ద వేయడం కల్లా ఏమైపోతుంది తెలుసా, నేను పలికిన మాటల్లో వెళ్ళిపోతున్నాను. ఎవరైనా అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఏబుల్ టు గెట్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే? నేను రేమాం కాలేజ్ చేస్తున్నప్పుడు మాకు ఇన్స్ట్రక్టర్ చెప్పిన స్టోరీ మీకు చెప్తాను. అని చెప్పిన విషయం ఏంటంటే, ప్రభువా అందరూ కష్టాలు కూడా వెళ్తున్నారు, ఇంట్రోవర్స్ కష్టాలు లేవన్నాడండి. ఏమన్నారు? అందరూ కష్టాలు కూడా వెళ్తున్నారు, నా చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అందరూ. నేను ప్రొఫెసర్ కష్టాలు కూడా వెళ్తున్నా అన్నారంట. వెంటనే ప్రభు అన్నారంట, మరి ఆగ్రా అబ్బాయి అని తన చిన్నప్పుడు స్టోరీకి తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళి తను చూపించిన విషయం ఏంటంటే సార్, చిన్నప్పుడు అంట వాళ్ళ డాడీ విజ్డమ్ బుక్ అని ఒక బుక్ ఇచ్చారంట. ఏమిచ్చారు? విజ్డమ్ బుక్ అంటే బైబిల్ గ్రంథంలోనే
జ్ఞానానికి సంబంధించిన బుక్ని తీసుకుని ఆ యొక్క కుమారుడు చేతిలో పెడితే ఆ కుమారుడికి అర్థం కాకపోయినా అదే పలుకుతూ ఉండేవాడంట. ఏమని? నేను జ్ఞానవంతుడను, క్రీస్తు వారు నాకు జ్ఞానమే ఉన్నారు అని ఆ మాటలు పలుకుతూ ఉన్నాడంట. సో ప్రభువు చెప్పిన విషయం తెలుసా, నీకు తెలుసో తెలియకో నువ్వు అలా చిన్నప్పటి నుంచి పలికిన మాటలను బట్టే ఆ మాటలు కూడా వెళ్తున్నావురా, అందుకే నీకు కష్టాలు లేవని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. కష్టాలు లేకుండా జీవించగలరండి? కెన్ యూ లివ్ వితౌట్ ఎనీ ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్? ఎస్ ఆర్ నో? అంటే కష్టం వస్తే నీ కష్టం ఉండదు, అది నీ సుఖం ఉండదండి. ఇప్పుడు యేసు ప్రభు వారు దోణిలో ప్రయాణం చేస్తా ఉన్నారు, తుఫాను మీదకి వచ్చిందా? వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారు? ఆయన వెంబడించే వాళ్ళు అయ్యి బాబా అని కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. ప్రభువా మమ్మల్ని తీసుకొచ్చేసావు, మేము చనిపోతున్నాము, నీకు బాధ లేదా అన్నప్పుడు యేసు ఏం చేశారు? ఎవరు గద్దించారు? దాన్ని మాత్రం కాదు, వీళ్ళు కూడా గద్దించారు. అల్ప విశ్వాసులారు అన్నారు. ఏమన్నారు? సార్ అదే దోణిలో యేసు ప్రయాణం చేస్తాం కదా, ఆయన టెన్షన్ పడ్డారా? అయ్యి బాబాయ్ మునిగిపోతాను అనుకున్నారా? మరి ఆయన ఏం చేస్తారు? హలో, let the word come from your mouth first and things will follow it. లేదనుకోండి, ఒకవేళ ముందు ఆయాసకరం ఉందా, పలికేది ఆపేసేయండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారండి? రెండో ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఎవరిది? కెన్నెత్ హేగన్ గారు. మీరు బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. సో కెన్నెత్ హేగన్ దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. వచ్చి వాళ్ళ పిల్లవాళ్ళ గురించి చెప్తా ఉందంట. అసలు మా అబ్బాయి నా మాట ఏంటండి, వీడు చేస్తున్న పనులు బట్టి ఏదో ఒక రోజు చెరసాలకు వెళ్ళిపోతాడు, మీరు ఏదో ఒకటి చేయండి అన్నాడంట. సో కెన్నెత్ హేగన్ గారు చెప్పిన విషయం ఏంటి తెలుసా? అమ్మ, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా కానీ ఆ ప్రార్థన జవాబు రాదు. ఎందుకంటే నేను ప్రార్థన చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇదే చెప్తా ఉంటా నీ అబ్బాయి గురించి. నువ్వు చెప్తున్న మాటలు ఏం చేస్తున్నాయి తెలుసా? నా ప్రార్థన ఆపేస్తున్నాయి. సో ముందు నువ్వు ఏం చేస్తావంటే, నేనైతే ప్రార్థన చేస్తున్నాను దాంతో ఏకమించి దాని ప్రకారం ముందుకెళ్ళు, అప్పుడు నేను జీవితం చూస్తానని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. ఆ మొత్తం ఐగర్ చెప్పిన మెసేజ్ విని అప్పుడు వచ్చి ఐగర్ తనదంట, అవునయ్య గారు మా అబ్బాయి చాలా మంచివాడు, తన రక్షణకు వస్తాడు, చర్చకు వస్తాడు అని చెప్పినప్పుడు ఐగర్ ప్రార్థన చేశారంట. సరే అమ్మ నీతో కలిసి నేను ఏకీపిస్తాను ప్రార్థన చేశారంట. వచ్చే సండేలో తను చర్చకు వచ్చేసారంట. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, నేను చెప్పే విషయం ఏం తెలుసా? మీరు ఏం చూస్తున్నారు? మరి ప్రవక్త అంటే ఏ జంతువుతో బయలుదేరిన పోల్చింది తెలుసా? డూ యూ నో ఎనీ బర్డ్, ఎనీ యానిమల్ విచ్ సింబలైజ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్? ఇట్స్ ఈగల్, గ్రద్ద. అన్ని పక్షుల కన్నా ఈ యొక్క పక్షిరాజుకున్న ఒక డిఫరెన్స్ చెప్పండి. ఎత్తైన స్థలంలో తన భూమిని ఏర్పరచుకుంటాడు. Yes. According to the study, eagles can fly up to hours of days అని ఉంది. నాకు ఐడియా లేదు కానీ కొన్ని పక్షులు నేను స్టడీ చేస్తున్నప్పుడు విన్నప్పుడు నేను చూశాను. కొన్ని పక్షులు అంట గంటసేపు ఎగురుతాయంట, కొన్ని పక్షులు అంట రోజులు ఎగురుతాయంట, కొన్ని పక్షులు నెలలు ఎగురుతాయంట. మీకు అర్థమైందా? సో ఈ యొక్క పక్షిరాజు కూడా స్పెషాలిటీ ఏం తెలుసా? ఎంత దూరంలో ఉన్నా సరే తన టార్గెట్ను మాత్రం చూస్తుందంట. హలో, సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే చెప్పే విషయం ఏం తెలుసా? పక్షిరాజు ఎలా అయితే తన టార్గెట్ను స్పష్టంగా చూస్తుందో, నీ జీవితంలో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో దాన్ని చూడడం మొదలుపెట్టండి. సరే పాస్టర్ గారు ఇప్పుడు వాకింగ్ చెప్పడం కూడా చూడమంటున్నారా? చాలా ఈజీగా ఉంది పాస్టర్ గారు, కానీ ఈ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వచ్చేలా కూడా ఆవిరైపోతున్నాము, అది మా సబ్జెక్ట్ ఉండట్లేదు అంటున్నారేమో అని చెప్పే విషయం ఏంటి సార్? సొల్యూషన్ ఏంటి సార్? రోజు పలుకుతాం అండి. హలో, ఏం చేయాలి? రోజు ఇలా అనాలి, ఆరోగ్యంగా ఉన్నాను చెప్పాలి. పాస్టర్ కిసే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేది సార్, ఐ కెన్ నాట్ బి హీల్ ఫ్రమ్ మలేరియా అని చెప్పారు. ఏమన్నారు? ఐ కెన్ నాట్ బి హీల్ ఫ్రమ్ మలేరియా. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డోంట్ గెట్ మలేరియా అని చెప్పారు. అసలు నేను మలేరియా నుండి స్వస్థ పొందుకోను అన్నారు. మలేరియా స్వస్థ ఎందుకు పొందుకోలేదు సార్? అసలు మలేరియా వస్తే కదా స్వస్థ పొందుకునేది. అయ్యారు అన్న విషయం సార్,
హ్యావ్ కెప్ట్ ఆన్ సేయింగ్ దీస్ థింగ్స్ ఫర్ మెనీ ఇయర్స్ అన్నారు. ఫస్ట్ క్రిస్టియన్ అన్న విషయం ఏంటి తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా నేను పలుకుతూ ఉన్నాను, అందుకే నేను అనారోగ్యం పాలవని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసులో ఉన్న ఆత్మ ఏ ఆత్మ అండి? పరిశుద్ధాత్మన. పాస్టర్ క్రిస్టియన్ ఉన్న ఆత్మ ఏ ఆత్మ అండి? మన నీలో ఉన్న ఏ ఆత్మ అండి? అంటే యేసు ప్రభువు వారు మనకు దైవజనులు ఏ విధంగా బ్రతుకుతున్నారో మనము కూడా ఆ విధంగా బ్రతకగలము. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్తారా? యేసు ప్రభువుని కలుసుకున్నంత వరకు నేను ఆరోగ్యంగా ఉంటాను. ఆయన కలిసిన తర్వాత ఆయన కలిసిన తర్వాత ఇంకేంటి? ఆయనతో ఉంటే ఆరోగ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, సరే, మీకు ఒక నేను 5 minutes టైం ఇస్తున్నాను. ఒక్కసారి మీ మాటలు ఎక్కువగా ఏముంటున్నాయో మీరు రాసుకోండి. ఒకసారి విన్నారా? ఒక 5 minutes టైం మీకు ఇస్తున్నాను. అసలు రోజు నేను ఏం మాట్లాడుతాను? ఓకేనా? 5 minutes టైం ఇస్తాను, రాసుకోండి, ఆలోచించిన దాని మీద. వాట్ ఆర్ ద వర్డ్స్ ఐమ్ స్పీకింగ్ ఎవ్రీ డే? ఎవరికైనా పెద్దవాళ్ళు కూడా సాయం చేయండి. నేను ఏం చెప్పాను? నేను అడగబోతున్నాను వీళ్ళందరూ. నేను వాట్ ఆర్ ద వర్డ్స్ యూ హ్యావ్ బీన్ స్పీకింగ్? నీ గురించి నువ్వే, పక్కన గురించి నాకు ఏమొద్దు, అసలు నా గురించి నేను ఏం మాట్లాడుతున్నాను? సరే, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏంటంటే మా గురించి మేము ఆడబోయే. హలో, అలాంటి బ్యాచ్ ఉన్నారా? ఎస్ సార్, నో. అందుకే లైఫ్ అలానే బస్టప్ ఉన్నట్టు ఉంది. ఓకే, ఒకవేళ మీ గురించి మీరు మాడుకుంటుండే రాయండి. రాసుకుంటారా ఏమైనా? నాకు కనీసం ఒక 5 పేజీలు కనబడాలి. వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు తెలియదేమో, అసలు నేను ప్రాస్పర్టీ అఫర్మేషన్ చేస్తాను, డివైన్ హెల్త్ అఫర్మేషన్ చేస్తాను, ర్యాప్సోడీని కన్ఫెస్ చేస్తాను, బైబిల్ కన్ఫెస్ చేస్తాను, అనారోగ్యం పాలయ్యని చేయను నేను, అనారోగ్యం పాలో కూడా చేస్తాను నేను. హలో, విన్నారా? ఓకే, బిజీగా రాయండి. శామ్, ఏం రాస్తున్నావు? ఓకే, ప్లీజ్ లార్డ్. రాసుకున్నారండి ఎవరైనా? ఓకే, రాసుకున్నారా? రాస్తున్నారా? ఓకే, జాన్సన్, నీ గురించి నువ్వేం స్పీక్ చేస్తున్నావు? ఇంకా రాయలేదా? ఒక్కడు రాయలేదా? ఆలోచిస్తున్నావా? ఇంకేమైనా రాసుకున్నారా? ఐ జస్ట్ వాంట్ యూజ్ ద ఎగ్జాంపుల్. సిస్టర్ గ్లోరీ రాసుకుంటున్నావా? ఇప్పుడు రాస్తున్నావా? ఒక్క వర్డ్ కూడా రాయలేదా? ఏం రాస్తుంది? ఏంటండి? ఐఎమ్ హ్యాపీ సోదా. ఏం రాస్తున్నావు? రోజు పలికి రాస్తావా, ఇప్పుడు రాస్తున్నావా? ఓకే, సో సిస్టర్ గ్లోరీ ఏం చెప్పింది? ఐఎమ్ ఏ హ్యాపీ సోల్ అనేది నేను ఒక సంతోషకరమైన వ్యక్తిని అంటుంది. ప్రైజ్ ది లార్డ్. హలో, ఎవరైనా రాసుకున్నారా? నేను రోజు దుఃఖించాలి, నేను ఏడవాలి, నేను అనారోగ్యం పాలవ్వాలి, నేను పేదలుగా వెళ్ళాలి, నేను శాపగ్రస్తుడు ఉండాలి, ఎవరు పట్టించుకున్నట్టు నేను జీవించాలి అని ఎవరు రాసుకుంటారా? హలో, మరి నీ గురించే నువ్వు అలా రాసుకోలేనప్పుడు పక్కన వారి గురించి ఎందుకు అనవసరంగా కించపరుస్తూ మాట్లాడుతావు? దరిద్రుడా,
ఛీ అణిగిమాలోడా, ఏం బతుకులది, నీ గురించి నువ్వు అసలు ఆలోచించవే. అది పక్కన వచ్చినప్పుడు చీప్ కదా. వాక్యం ఏమని తెలుసా, నువ్వేం బిత్తుతో అది నువ్వు కోస్తావని. హలో, నీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నావో ఎట్లా జీవితం కూడా అలానే ఉండాలనుకుంటే నీకన్నా ఆశీర్వపడిన వ్యక్తి ఎవరు లేరండి. ఇక యు ఆర్ సో బ్లెస్డ్ when you have a very good words towards someone else's life. Praise the Lord. సరే, బైబిల్ ఏమైనా ప్రూఫ్ ఉందండి మీరు సరదా పలిగేసినా కానీ ప్రభు దాని గురించి లెక్క అడుగుతారని? ప్రభు కేవలం మీ యొక్క క్రియలనే లెక్కడరు, మనం పలికే ప్రతి ఒక్క మాట కూడా ప్రభు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దీన్ని చాలా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయారు. ఎవరైనా ఒక వ్యక్తిని చూసి వేదవా అన్నాడు అనుకోండి, ప్రభు దృష్టిలో ఈ వ్యక్తి ఎవరు తెలుసా? హత్య చేసిన వ్యక్తి అంట. అదే బయట చెప్తుందా? నా బయట గ్రంథంలో కూడా చెప్తాను, మీ బయట కూడా అదే ఉందండి. మన సరదాగా కూడా ఎదవా అంటూ ఎన్నిసార్లు హత్య చేస్తాం అనుకుంటాను ఆయన. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రవక్తకు ఉన్న 2 లక్షణాలు ఏంటంటే చూపు, మాట. చెప్పండి, చూపు, చూపు, మాట. ఏం చూడాలి? నీ జీవితం ఎలా ఉండాలో చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చారండి, ఏమా ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటే ఇప్పుడు ఎవరు అనుకున్నప్పుడు ఇస్తారా అండి? సరే, మరి ఎన్ని సంవత్సరాలు అలా ఉన్నాం? ఒక 1 year నుండి అంటా ఉన్నాం, అప్పుడు ఎవరు అనుకుంటే ఇస్తారని. ఇంకా అనుకోలేదు అయినా 2 సంవత్సరాలు అయిపోయింది, అనుకోలేదు ఇంకా అయినా. నేను అంటాను, సర్లే ఆయన అనుకోలేదు, అనుకుంటాం కదా మరి పలికి మరి. ప్రైజ్ ది లార్డ్. నా విషయం మీకు అర్థమవుతున్నాయండి. పొరపాటు ఎందుకు అనుకోవట్లేదు తెలుసా? అని అనుకోవట్లేదు, ఎప్పుడు అనేసారు కూడా. ప్రైజ్ ది లార్డ్. మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు అయ్యాడంట. అంత గొప్పగా ఆయన అని చూపించారు, మీరు వెళ్ళదేమో. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉన్నారు ఒకటే విషయం పట్ల, ఏం జవాబు రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? జవాబు వచ్చేసిందని రావట్లేదు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యం ఏమన్నావు? ఆయన దైవికం ఆరోగ్యం ఇచ్చేసారు కాబట్టి ఇంకా ఆరోగ్యం అని అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. విన్నారండి? సరే, ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారంటే మీ జీవితం ఎలా ఉండాలో పలకండి. పలకడానికి మాటలు లేవా? రాసుకోండి. రాసిన పుస్తకాలు లేవా? రాసిన బైబిల్ రాదమ్మా, అదే పలకండి. సరే, నెక్స్ట్ అసైన్మెంట్. ఇప్పుడు మీ అందరికీ అవకాశం మళ్ళీ ఒకసారి ఒక 2 to 3 minutes టైం ఇస్తున్నాను. అసలు మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు రాసుకోండి. అందరూ రాసుకోవాలి. జవాన్ రాయమల్ల అందరి వ్యక్తిగతంగా అడుగుతాను నేను. మీ జీవితం మొన్న సండేనేమో ఏం కావాలన్నప్పుడు మీరు చాలా ఆశలు చెప్పారు. ఈరోజు మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో రాయండి. అన్ని అది వ్యక్తిగతంగా పరిచయాన్ని బట్టి, అన్ని విషయాలను బట్టి. సో నేను కూడా మీతో పాటు రాసుకుంటాను, ఓకేనా? సో 2 minutes టైం ఇస్తాను, రాసుకోవాలి.
ప్రైజ్ లార్డ్. ఓకే, ఎవరి నుంచి మొదలు పెడదాం? యూ స్టార్ట్ ఫ్రమ్ జాన్సన్. ఓకే, సో జాన్సన్ అంత లేజీ పిల్ల ఉన్నాయి నువ్వు. చూసారా నేనేమన్నాను మమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు? మీరు మిస్ అయితే లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. వాడు ఇంకా రాసుకోలేదు. వెంటనే నా మనసు ఉన్నది వాడు లేజీ. ఇప్పుడు అంత లేజీ ఉన్నా వెంటాను. ఇప్పుడు నా మాట చేస్తుందా వాడు ప్రభావం చేస్తాడు ఇంకా లేజీ కావడానికి. హలో, నేను ఏం చేయాలి? వాడు లేజీ ఉన్నా సరే యు ఆర్ షార్ప్ ఇండియన్ వెరీ ఫాస్టెస్ట్ పర్సన్ ది చర్చ్ అని చెప్పాలి. హలో, సరే ఇప్పుడు పలికేసాను. ఇప్పుడు ఏం చేయాలి? వినండి. I destroy every word I have spoken against the word of God in Jesus name. Amen. విన్నారా? నేనేమన్నాను? ప్రభువా, వాక్యంలో వ్యతిరేకంగా నేను ఏమైనా మాటలు పలకనేమో ఆ మాటలను యేసు ప్రభు నామమున నాశనం అయిపోయింది కాక అన్నాను. ఇప్పుడు ఏమైపోతుంది? ఏది వర్డ్ నేను జాన్సన్ అటర్ చేశానో అది క్యాన్సిల్ అయిపోతుంది. హలో, విన్నారా? ఓకే, సో సిస్టర్ మోనిక గారు చెప్పండి సిస్టర్, మీ జీవితంలో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? అవును, రాసుకున్నారా? చెప్పండి. ఏదైనా సరే ఎవరు ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలనుకుంటున్నారా? ఆమె చెప్తారా? మీరు చెప్తలేదండి. నెక్స్ట్ సండే ప్రాఫెసీ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో మీకు చెప్తాను. ఓకేనా? అమ్మ మీకు చెప్పండి. అమ్మ ట్యాక్స్ సిస్టమ్ మోనిక గారు, సుమలతం గారు ఆమె చెప్తారా? రాసుకున్నారా? ఓకే, దేవరా థ్యాంక్ యూ. కూర్చోండి. టాప్ పార్ట్నర్ ఆమె చెప్తారా? ఓకే, సో యాక్చువల్లీ ఆమేన్. ఓకే, సిస్టర్ టెస్టిమనీ గారు కూర్చొని చెప్పండి. పర్లేదు. ఆమేన్. సో బిజినెస్ ఉమెన్గా ఎదగాలంట. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఎఫ్ఎస్ గారు ఏంటండి? ఆమేన్. ఓకే, ఫిలిప్ ఏం అవ్వాలనుకుంటున్నావు? అమ్మ మీరమ్మా, ఈ ప్రవచనం ప్రతి నెల రాదండి. మీకు అవకాశం ఇచ్చి చెప్పండి. మేము ఆమె అంటే జరుగుతుంది. శుభ గారు ఏంటంటే ఏమే. ఓకే, అంజమ్ గారు కూర్చోండమ్మా, పర్లేదమ్మా, చెప్పండి. ఏమే. కుటుంబం అంటే అంతకంతకు దీవించబడాలి. ఆమేన్. శామ్ ఏమే. డబ్బులు సంపాదించాలంట. ఒరే, మీ అమ్మా నాన్న డబ్బులు సంపాదించకపోవాలో నువ్వు అదే సంపాదిస్తావంటారా? అది కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జాన్ బిజినెస్ అందరూ ఆమె చెప్తారా? డానియల్ లగ్జరీ లైఫ్. సరే, ఆమె చెప్దాం. స్టీఫెన్ ఓకే, థ్యాంక్ యూ. బిజినెస్ మీరు ఎవరు ఏకీపిస్తారండి? మీ ప్రపంచంలో మీ గోల మీ బతికేస్తారు. పాత్రలో దృష్టి పెట్టండి. ఓకే, సిస్టర్ గ్లోరీ. దేవుని కోసం జీవించాలా? ఆమేన్. అమ్మ చెప్పండి. అమ్మ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఆమేన్. అలా జరుగును కాక. అమ్మ వస్తున్నా వెనకాల అయిపోయింది. ఆమేన్. ఆమె చెప్తారా? ఓకే, అవసరం. గ్రేసమ్ గారు చెప్పండి. నేను 4 బ్యాగ్స్ రాస్తున్నా. ఒకటి చెప్పండి మేడం. 3 ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ చెప్పండి. బిగ్ పార్ట్నర్ మినిస్ట్రీలో. ఆమేన్. బిగ్ పార్ట్నర్ అంటారు. ఆమేన్. అమ్మ చెప్పండి. సొంతంగా ఆమేన్. రాడికల్ గా సువార్త చెప్పాలి. ఆమె చెప్తారా? అలా అందుకే బిజినెస్ స్టడీస్ రాడికల్ ఇచ్చారు. ఓకే, అమ్మ చెల్లి డాక్టర్ అవుతారంట. ఆమె చెప్తారా?
సో ఇగో నీకు చిన్న ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. ఎలా చేస్తాం? బీ హీలింగ్ జీసస్ నేమ్, బీ హీలింగ్ జీసస్ నేమ్. కోర్టు సర్టిఫికేట్ వస్తుందిలే, అప్పటి వరకు కంటిన్యూ చేసే జాబ్లో. ఓకే జాన్సన్ బిజినెస్ అవి చెప్తారా? నువ్వు మంచి చదువుకోవాలా? ఆమె సిస్టర్ మీరు లైఫ్లో బిగ్ పర్సన్ అవడా? ఆమె చెప్తారా? ఆమె రేవేక పైలట్ అయిపోతావా, ఎగిరిపోతావా? ఏమే ఆమె చెప్తారా? ప్రైజ్ గాడ్. ఎస్ థ్యాంక్ యూ. ఎందుకంటే మన చర్చ్కి ఫ్లైట్స్ వచ్చినప్పుడు ఎదగలేదు, నేను పిలుస్తాను అమ్మా డిటెన్షన్ నచ్చి తీసుకొని వెంటనే తీసుకెళ్ళి మా ఫ్లైట్లో తీసుకెళ్ళవా? ఓకే దీవి మనీ ప్లాంట్ అవుతుందా? మనీ సంపాదించాలా? చెప్పండి మనీ రా అని చెప్పు. ఇలా చెప్పండి, మనీ రా అని చెప్పండి, డబ్బు రా అని చెప్పండి. డబ్బు ఆత్మండి, పిలిస్తే వస్తుంది, పొమ్మంటే పోతుంది. హలో విద్యలో ఉంటుంది. ఒకరోజు పాస్టర్ తీసే కదా ఫ్రెండ్ వచ్చి అన్నారంట, ఏమండి చెట్లు కాస్తున్నట్టు మీరు డబ్బులు అలా బీవచ్చి ఇచ్చేస్తారండి, మీకు చెట్టుకి డబ్బులు కాస్తున్నారంట. ఏమన్నారు? చెట్టుకి డబ్బులు కాస్తున్నారంట. అయ్యగారు అన్నారంట, మరి నేనైతే చెట్లకి వెళ్ళి డబ్బులు చెబుతారు, మీరు తప్పరన్నారంట. హలో చెప్పండి, మా చెల్లు డబ్బులు కాస్తాయని చెప్పండి. ఎవరు నమ్మలేదు అన్నమాట. చెప్పండి, మా చెల్లి డబ్బులు కాస్తాయని చెప్పండి. మీ చెల్లికి కొబ్బరికాయలు మాత్రమే డబ్బు కూడా ఖాయం కాక, మామిడికాయలు మాత్రమే డబ్బు ఖాయం కాక, ఆ కరివేపాకు మీ తెంపిన డబ్బులు అవును కాక. ప్రైజ్ లార్డ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. ఆమేన్. సో బిజినెస్ పనులు వాళ్ళందరూ టాప్ పర్సన్స్ ఉండాలంట. ఆమేన్. అభిషేక్ ఏంటంటే బ్యాట్స్మెన్ ఏంటో యంగ్ బ్యాచ్ పైన యంగ్ బ్యాట్స్మెన్ ఏంటి? బ్యాట్మెన్ ఎగురుతావా? దేవుడికి చెప్పిందా? అరే అది కోఆర్డినేటర్ చూసేవాళ్ళ. మీకు ఎవరు తెలుసా యంగ్ బ్యాట్స్మెన్? సినిమా ఆమేన్. ఓకే నాకు అర్థం కావట్లేదేమో, కానీ ఆయనకు అర్థమవుతుంది, ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. ఓకే సది క్రికెటర్ అవుతావా? ఆమె చెప్తారా? గలీ క్రికెటర్ అవుతావా, అదే ఐపీఎల్ క్రికెటర్ అవుతావా, అదే ఇండియా క్రికెట్ ఆడతావా? ఇండియాకి అవుతావా? సరే ఆమె చెప్తారా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్ అవుతావా? యాక్టింగ్ చేస్తావు కదా, యాక్టర్ అవుతావా? దేంట్లో? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, క్రైస్తుంటారు. ఆమె చెప్తారా? సో యూనో ఈ ఇయర్ దేవజన్ చెప్పే విషయం ఏం తెలుసా, మనం ఎక్కువ మూవీస్ మీద ఫోకస్ చేయబోతాం. మనం అంటే మన ఇండియన్ క్రిస్టియన్ మూవీస్ కూడా మనం తీయబోతున్నాం అండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఇది రెజ్యూమ్ పాస్ చూసాక పంపిస్తాం. దీని ఆరే మన ఆమె చెప్తారా? దినేష్ పోలీస్ అండి, ఆమె చెప్తారా? ఈ ఎముకలు జీవించగలవా? దినేష్ పోలీస్ అవ్వలేడా? సంఘంలో అంటున్నారు, దేవుడు చేస్తే మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రకాశ్ అంకుల్ ఆమేన్. ఎన్ని పాస్ అయింది. సో అంకుల్ సంతోషంగా ఉండాలంటే ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలంట. ఆమేన్. ఆమేన్ అంకుల్. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా? అక్క లాస్ట్. ఓకే ఎస్ అక్క. ఇయర్ ఉంది కదా. ఆమేన్. yes thank you so much. సో ఇయర్ ఇంకా ఎవరైతే బాప్టిజం తీసుకోలేదో మీరు అందరూ బాప్టిజం పొందుకున్నారు కాక. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏది మీరు పలుకరో రాసుకున్నా కదా, ప్రతిరోజు అది జరిగే అంతవరకు కూడా మీరు పలుకుతూ ఉండండి. విన్నారా?
ఈరోజు అనుకున్నాం రాస్తాం, జరిగిపోదు. అది జరగడానికి నువ్వు నమ్మాలి. ఆ నమ్మడానికి ప్రతిరోజు నువ్వు గుర్తుండాలి. గుర్తుండాలి, ప్రతిరోజు పలకాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, 2 minutes టైం ఇస్తాను. మీరు ఏమైతే రాసుకున్నారు, ఏమైతే అనుకున్నారు, పలుకుతూ ఉండండి. చెప్పాలి, దేవుడు పేరు పెద్దగా చేయాలని చెప్పాలి. నేను క్రికెటర్ అయిపోయాను చెప్పాలి. చెప్పుడా సంజు శాంసన్ కాదు ఈసారి, హైదరాబాద్ నుంచి సందీప్ వెళ్ళి ఇలా నువ్వు అది మన ఎవరు అభిషేక్ శర్మ లాగా నోట్ రాయాలి. దిస్ ఫర్ క్రైస్ట్ ఎంబసీ అని. ఓకే, కమ్ ఆన్ ప్లీజ్ గో హెడ్ అండ్ స్పీక్ ఇట్ అవుట్. ఏంది అయిపోయిందా? హలో, ఒక 2 నిమిషాలు పలకండి, బయటికి పలకండి. చెప్పండి, ఏం చెప్తున్నారు ఇట్లా చెప్పండి. మేము ఎవరి మీద ఆధారపడకుండా మేమే బ్రతుకుతాం చెప్పండి. చెప్తా ఉండండి నువ్వు చెప్తా ఉండాలి. మీరు ఆపేస్తున్నారు. చెప్తా ఉండండి. ఎఫ్ఎస్ గారు నాకు వినపడలేదు అమ్మా. సుబ్రహ్మ గారు చెప్పండి. ఆరోగ్యం ఉంటుంది, ప్లీజ్ చెప్పు. నేను పెళ్లి చేసుకుని చెప్పు. పలకండి ప్లీజ్. ఇది పని చేసేదండి, పలుకుతూ ఉండండి. बोलिए भाई, बोलिए, सब लोग बोलो. I have the richest church. Yes. I have the largest church. Yes. I have the biggest church. All the richest people in the city of Hyderabad are in my place, and these are the people in Jesus' mighty name. Largest church, biggest church, mega church. Christ Temple is the glorious 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 mega church. పలుకుతా ఉన్న క్రైస్ట్ టెంపుల్ ఇస్ ది గ్లోరియస్ మెగా చర్చ్. లేదండి, మీరు పలకండి, నానే పలుకుతున్నాను. మీరు చెప్పండి, టాప్ పార్ట్నర్. ఇండియా జోన్ లో నేనే టాప్ పార్ట్నర్. క్రైస్ట్ టెంపుల్స్ నేనే టాప్ పార్ట్నర్. కమ్ ఆన్ ప్రైజ్ ది లార్డ్. చెప్తా ఉండండి. దేవుడికి చాలా ఇష్టంగా నేను ఉంటాను. మా దేవుడికి చాలా ఇష్టంగా నేను ఉంటాను. ఆయన అనుకున్న వ్యక్తిగా నేను ఉన్నాను. ఆయన చెప్పిన నేను చేస్తాను. అని చూసి మా దేవుడు గర్వించుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీళ్ళు ద్రాక్షారసంగా మారుతాయి. గుడ్డి వాళ్ళు చూస్తారండి. ఇప్పుడు మీ ముందు నీళ్ళు ఉందేమో, ఎవరైనా విన్నారనుకో, నేను చాలా రిచ్ అన్నారు అనుకోండి, జోలో డబ్బులు అయిపోయినా అంటరాలు. నేను ఏమైనా అనుకోని, కానీ నువ్వు పలికింది జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ప్రవక్తల 3 ముఖ్య లక్షణాలు ఏంటిది? సైట్, ఇంకోటి స్పీక్. విన్నారండి? సో ఇప్పుడు నువ్వేమైతే అవ్వాలనుకుంటున్నావో నువ్వు రాసుకున్నావు, పలుకుతున్నావు. సో దాన్ని రోజు పలుకుతూ ఉండు. సో నిన్ను నువ్వు ఆ విధంగా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది రిచ్ అవ్వాలనుకుంటున్నారని? నువ్వు రిచ్ అవ్వాలంటే నువ్వు ప్రతి ప్లేస్కి వెళ్ళావు, ఎలా పడుతుందో బట్టలు వేసుకో అని కొత్త కొనమని చెప్తలేదు. నీకున్న డ్రెస్ ఏదైనా సరే దాన్ని నీట్గా పెట్టుకొని అభిషేక్ వచ్చి అలా రావాలి. మీరు అందరు హలో, బయటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? చిన్న షార్ట్ వేసుకొని, స్టెప్ వేసుకొని ఇలా వెళ్ళండి. మా దగ్గర బయటకు వెళ్ళేస్తారు. హలో, నేను చూడగానే రిచెస్ మొత్తం బయటకు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పెద్దగా చూసుకోవాలి. మరి బిజినెస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు నుంచి పెట్టుకోవాలి. ఇంట్లో ఒక BMW కారు, ల్యాంబోర్గిని కారు, ఇవన్నీ పార్కింగ్ స్పేస్ ఎక్కడ అయ్యా? హలో, విన్నారు నా మాట? డబ్బులు వచ్చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటావు? బ్యాంక్ అకౌంట్ ఉందా? క్రియేట్ చేసుకుంటావా? హలో, క్రికెటర్ అయిపోతున్నా, ప్రాక్టీస్ చేయవా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, నెక్స్ట్ సండే రోజు ప్రవచనం తర్వాత, అంటే మనం పలుకుతున్నాం కదా, దాని తర్వాత మనం చేయాల్సిన స్టెప్స్ నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను కొంచెం దీన్ని లైక్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తా ఉన్నాను. ఏ స్టెప్ కూడా మనం మిస్ అవ్వద్దు, ప్రతిదాన్ని కనెక్టే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నుంచుంది మనందరం. ప్రైజ్ ది లార్డ్.
సో ఆఖరిగా నాతో పాటు మీరు ఏకీభవించండి. ఇది మన చర్చ్ కన్ఫెషన్లో ఉండాలి. ప్రభు అనుకున్న వ్యక్తిగా నేను మారాలి. ప్రభు అనుకున్నవన్నీ నేను చేయాలి. నన్ను బట్టి మాకు దైవజనులు, మాకు కుటుంబము, పరలోకపు తండ్రి సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్తామా? వీఆర్ ద గ్రేటెస్ట్, బిగ్గెస్ట్, రిచెస్ట్ చర్చ్. గొప్ప సంఘము, పెద్ద సంఘము, ఐశ్వర్యవంతమైన సంఘము, మా సంఘము, మా సంఘము, సోల్ వినింగ్ సంఘము. నేను దేవుడు అనుకున్న వ్యక్తిగా ఉంటాను. దేవుడు అనుకున్నన్ని కూడా నేను చేస్తాను. నన్ను బట్టి దేవుడు, దైవజనుడు, కుటుంబము సంతోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతిరోజు మీరు ఏమైతే మీ జీవితం చూడాలన్నా పలుకుతూ ఉన్నాడు. ఓకేనా? సంత చెల్లిపోయిద్దామండి. మీరు పలికిన ప్రతి ఒక్క మాట, మీ జీవితంలో ఏదైతే మీరు చూడాలనుకుంటున్నారో అది మీరు చూసారు కాక. ఇదే వాక్యం వింటున్నా ఎవరైనా సరే రక్షణలకు రాలేదేమో, దేవునికి జీవం పొందుకోలేదేమో, ఇక్కడ ఉన్నా సరే, ఆన్లైన్లో వీక్షిస్తున్నా సరే, నాతో ఒక మాటలు చెప్పొచ్చండి. యేసు ప్రభువా, నాకు పాపముల నిమిత్తము, రోగముల నిమిత్తము నువ్వు చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే రక్షకుడు అని, ప్రభువు అని అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ క్షణమే మీరు దేవునికి ఆత్మశక్తి నింపబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని ఘనపరుస్తూ మనకు ఆఫీస్